విశాఖ గవర్నర్ బంగ్లా దగ్గర పివి నరసింహారావు వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అభిమానులు వచ్చి విగ్రహానికి పూలమాలలు వేశారు. కాకుండా ఆ తర్వాత దేశంలో హోం మంత్రి గాను, విదేశీ వ్యవహారాల మంత్రి గాను, మానవ వనరుల శాఖ మంత్రి ధన్యవాదాలు. ఈ దేశంలో పుట్టడం మనందరం చేస్తున్నటువంటి మహానుభావుడు, కవి, స్వాతంత్ర్య సమరయోధుడు, దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో నడిపించినటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి, ప్రధాని పదవిని ఆయన చేపట్టిన కారణం చేత ప్రధాని పదవికే ఆయన వన్నె తెచ్చారు. దేశంలో ఆర్థిక స్థితి ఏమాత్రం బాగులేని పరిస్థితుల్లో, భారతదేశానికి అప్పే పుట్టినటువంటి పరిస్థితుల్లో ఆయన సమర్థవంతంగా ఈ దేశాన్ని నడిపించారు. వారు ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉండేవారు, ఈ దేశంలో కష్టపడే వాళ్ళకి, చదువుకునే వాళ్ళకి ఉపాధులు కల్పించబడతాయి, ప్రభుత్వం మీద ఆధారపడతాయి, మీ వంటకి మీరే ఉపాధులు మీకు కల్పించబడతాయి, వాటిని అందుకునే ప్రయత్నం చేయాలి. అటువంటి మహానుభావుడు వర్ధంతి సందర్భంగా మనం చేయాల్సింది ఏంటంటే, వారిని తలుచుకుంటూ వారు ఏ పద్ధతిలో అయితే దేశాన్ని నడిపించారో ఆ పద్ధతులు మనం కొనసాగించినట్లయితే అది సరిపోతుంది. నా పేరు వేద రామకృష్ణ శర్మ. నేను బిఎస్ఎన్ఎల్లో డీజీఎంగా పనిచేసి రిటైర్ అయ్యాను. సుమారు 14 దాకా దేశ భాషలు, 6 విదేశీ ప్రపంచ దార్శనికుడు ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఆయన సొంత భూములనే ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధమై చేసిన విధానం. అదేవిధంగా 91లో ఆయన ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ తర్వాత ఫైనాన్షియల్ రిఫార్మ్ మనం చెప్పాలంటే పివి గారు ముందు, పివి గారు తర్వాత, ప్రైమ్ మినిస్టర్ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఆయన ఏదైతే అడుగులు వేశారో అడుగుల్లోనే ఈరోజు మొత్తం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అన్ని ముందుకెళ్తున్నాయి. ఎఫ్డిఐ యూజ్ చేయడం కానీ, మొత్తం రెడ్ టేప్ తీసేసి ఒక డెమోక్రటిక్గా ముందుకెళ్లే విధంగా చేయడం కానీ, ఇలాగ అనేక సంస్కరణలు. ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా మాలాంటి యువకులు తెలుసుకోవడం, అది కూడా రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు తెలుసుకోవడం